కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఒక ప్రధానంగా ఆరోపిస్తుంది. ఎప్పుడైతే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రోజా ఇంటికెళ్ళి రొయ్యల పులుసు తిని అప్పుడే రాయలసీమకు మన తెలంగాణ హక్కులన్నీ తాకట్టు పెట్టిండు. అటు జగన్ దగ్గర, ఇటు రాయలసీమకు అని చెప్పేసి అప్పట్లో. ఎక్కడ పెట్టిండు తాకట్టు? హ్మ్. ఇప్పుడు తాకట్టు పెడితే మరి ఎందుకు కట్టుకోలేదు వాళ్ళు? హ్మ్. ఒక ప్రతిపాదన పెట్టిండు ఆయన. ఇప్పుడు తిరుపతి పోయినప్పుడు రో రోజా పక్కనే ఉంటది కాబట్టి, అది వరకు వాళ్ళకి పరిచయం ఉంది కాబట్టి, ఇంటికి రండి భోజనానికి అని అడగొచ్చు. తనువు తీసుకొని ఈయనే చెప్పొచ్చు. రొయ్యల పులుసు పెట్టినలా, చేపల పులుసు పెట్టినలా మనకెందుకు? హ్మ్. ఏదో ఒకటైతే తిన్నాడు కదా! రోజా ఏమన్నా ఇరిగేషన్ మినిస్టరా ఆంధ్రాకు? ఇవన్నీ కావాలని చెప్పి చీప్ టాక్టిక్స్ అంటారు వీటిని. హ్మ్. రోజా సెలబ్రిటీ. ఆమె రొయ్యల పులుసు పెట్టిందనేది ఒక ప్రచారం చేస్తారు. దానివల్ల ఏం లాభం? ఏం నష్టం? అవును తింటాడు పోయి రొయ్యల పులుసు తింటే తప్ప? ఎవరు ఎవరింటికి ఎవరు పోవట్లేదా? వాళ్ళు పెట్టింది తినట్లేదా? చీప్ టాక్టిక్స్ అంటారు. ప్రజల లోపలన ఒక ఏమంటారు ఒక రాజకీయ చైతన్యం లేదు కాబట్టి ఇటువంటి వాటి మీద ప్రజలను పక్కదారి పట్టిస్తారు. డైవర్షన్ కోసం మాట్లాడే మాటలు ఇవన్నీ. నిజంగా పదే పదే ప్రచారం చేస్తే ప్రజలు కూడా అదే నిజం కావచ్చు అనుకుంటారు. అనుకోని ఏమైతుంది రొయ్యల పులుసు తింటే తప్పేముంది? హ్మ్. ఆ! రోజా ఇంటికి పోయి రొయ్యల పులుసు తింటే తినకూడదని రాజ్యాంగంలో చెప్పిండ్లా? హ్మ్. లేదా గవర్నర్ ప్రమాణ స్వీకారంలో నేను ఎవరింటికి పోను ఏం తిననని ఏమన్నా ప్రమాణం రాజ్యాంగం. చేసిండా? ఇప్పుడు ఈ చిల్లర మాటలను మాట్లాడడం వల్ల అసలు సబ్జెక్ట్ పక్కకు పోతుంది. అసలు ఇష్యూ ఏందో చెప్పరు. రొయ్యల పులుసు గురించి చెప్తారు. నేను చెప్తా కదా! సూర్యుడిని చూపెడితే ఏళ్ళను చూస్తారు జనాలు. ఏళ్ళు చూపెట్టాలని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తారు. అసలు ఇష్యూ పక్కకు పోతది. మన ముఖ్యమంత్రి ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ ఢిల్లీలో ఏదైతే మీటింగ్ అయిపోయిన తర్వాత, గత 10 ఏళ్ళు అధికారం నుండి కనీసం పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులతోని చర్చించలేదు. అటు విభజన సమస్యలు గాని, ఇటు ప్రాజెక్టులు గాని. చె ఈ మీటింగ్ గూడా క్యాన్సెల్ కావాలని చెప్పేసి చాలా మంది కోరుకున్నారు వాళ్ళు అని చెప్పేసి ఇండైరెక్ట్‌గా బీఆర్ఎస్‌ని అనడం. అంటే ఆయన బనకచెర్లకు డీల్ మాట్లాడుకోవడానికి ఆ మీటింగ్ పెట్టిండు. మరి హ్మ్. దాన్ని క్యాన్సల్ చేయాలని అనకపోతే ఏమంటారు? హ్మ్. ఇంకోటి ఇప్పుడు ఆయనే అన్నాడు గదా! జగన్‌తోని దావతులు చేసుకున్నాడు, బిర్యానీ తినిపించిండు ప్రగతి భవన్‌ల అని. రోజా రొయ్యల పులుసే గాదు. ప్రగతి భవన్‌లో జగన్ బిర్యానీ తినిపించిండని గూడా చెప్పిండ్రు గదా! అవును. మరి ఎందుకొచ్చిండు జగన్? చుట్టపు చూపుగా వచ్చిండా కేసీఆర్ ఇంటికి? ఆ రోజు మాట్లాడుకున్నయి ఆంధ్ర, తెలంగాణ ఇష్యూస్ కాదా? గోదావరి మీద తెలంగాణకు, ఆంధ్రాకి ప్రయోజనాల గురించి మాట్లాడలేదా? కమిటీ ఎందుకేశారు అప్పుడు? హ్మ్. ప్రతిపాదనలు ఎందుకొచ్చినాయి? అంటే అది నాలుకనో, తాటిమట్టనో మనకు తెలవదు. ఎట్లా పడితే అట్లనే మాట్లాడతారు. ఒకటన్నా కనీసం ప్రజలకు ఉపయోగపడేది మాట్లాడరు. ఇప్పుడు కాళేశ్వరం మీద రకరకాల వ్యతిరేకతలను ప్రదర్శిస్తా ఉన్నారు. ఇప్పుడు కాస్ట్ బెనిఫిట్ రేషియో ఉందా? అని చెప్పి జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు, కోదండరాం కోదండరాం గారు. లాంటి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. నేనేమంటున్నా నదుల అనుసంధానానికి ఇయాల లక్షల కోట్లు పెట్టాలని మోడీ అంటున్నాడు. మరి దాని కాస్ట్ బెనిఫిట్ రేషియో ఉందా? అసలు కాళేశ్వరమే అర్థం కాలేదు జయప్రకాష్ నారాయణ, కోదండరాంకి. ఎవరైతే కాళేశ్వరం మీద రాళ్ళేస్తున్నారో వాళ్ళకి గూడా కాళేశ్వరం అర్థం కాలే. అంటే మొట్టమొదటి నుంచి కాళేశ్వరంకి సంబంధించి ఇదే చర్చ. ఎందుకంటే అంటే కాళే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. నేను తక్కువ సాగయితున్నాయని అవును. చెప్పేసి. కాళేశ్వరం అనేది ఏంది? కాళేశ్వరం అనేది ఒక పర్టిక్యులర్ ప్రాంతానికి ఇరిగేషన్ ఇచ్చే ప్రాజెక్టా? నేను సూటిగా అడుగుతున్నా. కాస్ట్ బెనిఫిట్ రేషియో దేన్ని చూస్తారంటే, మేడిగడ్డ ద్వారా నీళ్ళు లిఫ్ట్ చేస్తున్నారు. ఎన్ని ఎకరాలకు ఇస్తున్నారు? 120 రోజులు పంట కాలం. ఓ 80 రోజులు లిఫ్ట్ చేసి పంటలకిస్తే, అందులో పండే పంటలకు ఖర్చెంతయింది? కాళేశ్వరం నీళ్ళకి ఎంత ఖర్చయిందని చెప్తారు. కరెంట్ బిల్లులు గూడా కట్టలేని పరిస్థితి. కరెంట్ అని బిల్లులు కూడా చెప్తారు. తడిసినప్పుడు. చెప్తారు. హ్మ్. నేనేమంటున్నా అంటే, వీళ్ళకి మళ్ళా చెప్తున్నా. కాళేశ్వరం అనేది అట్లా చూడాల్సిన ప్రాజెక్ట్ కాదు. కాళేశ్వరం అనేది ఏందంటే, కాళేశ్వరం కింద డైరెక్ట్ ఆయకట్టు కొన్ని ప్రాంతాలలో ఉంది. అక్కడికి నీళ్లు కేవలం కాళేశ్వరం నుంచే రావు. ఇప్పుడు ఉదాహరణకు నేనేమంటున్నా, మేడిగడ్డ కట్టాం, అన్నారం కట్టాం, సుందిళ్ళ కట్టాం. ఒక సంవత్సరం మొత్తం పంపులే ఆన్ చేయం. కాస్ట్ బెనిఫిట్ రేషియో ఉంటది దానికి. ఆన్ చేయం మనం. ఎందుకు ఆన్ చేయమంటే, డైరెక్ట్ ఆయకట్టు లేదు దాని కింద. హ్మ్. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ. డైరెక్ట్ ఆయకట్టు లేదు. తర్వాత పైన ఈ ఏదైతే 18,25,000 ఎకరాల కొత్త ఆయకట్టు ఉందో, ఈ కొత్త ఆయకట్టుకు మేడిగడ్డ నుంచి నీళ్ళు రాకున్నా గూడా ఒక్కోసారి పండుతది. ఎట్లా పండుతదంటే, కాళేశ్వరం అనేది ఒక ఆల్టర్‌నేటివ్ అరేంజ్‌మెంటే తప్ప, ఫుల్ ఫ్లెడ్జ్డ్ అరేంజ్‌మెంట్ కాదు. ఒక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కట్టినాం. దాని కింద ఆయకట్టు ఉన్నది. నాగార్జున సాగర్ కట్టాం. దాని కింద ఆయకట్టు ఉన్నది. కానీ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ కింద ఆయకట్టు లేదు. టాప్ గ్యాప్ అరేంజ్‌మెంట్. పైనుంచి నీళ్ళు రానప్పుడు
ఇది ఎత్తిపోసుకోవడానికి. జస్ట్ ఏదైనా కరువు వచ్చినప్పుడు అటువంటి కరువు వచ్చినప్పుడు. అత్యవసర సందర్భాలలో అత్యవసర సందర్భాలు. ఇప్పుడు ఉదాహరణకు కాళేశ్వరం నుంచి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ పంపులు ఆన్ చేయకుండానే శ్రీరామ్ సాగర్‌కు బాగా నీళ్ళు వచ్చినాయి అనుకుందాం. గత 3, 4 ఏళ్లలో వచ్చినాయి కదా! పెద్ద ఫ్లడ్ వచ్చింది. వచ్చినప్పుడు ఏం చేస్తారు? శ్రీరామ్ సాగర్‌కు వరద కాలువ ఉంది తెలుసా? వరద కాలువ. ఆడ ఫేజ్ 1, ఫేజ్ 2 అని ఉంటాయి. వరద కాలువ ఉంటది శ్రీరామ్ సాగర్. ఈ వరద కాలువ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటది? శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి మిడ్ మానేర్ దాకా ఉంటది. మిడ్ మానేర్ నింపుతారు దాంతో. దానికి ఏ లిఫ్ట్ అక్కర్లేదు. ఒక్కసారి మిడ్ మానేర్‌కి వచ్చినాయనుకో, డైరెక్ట్ అన్నపూర్ణ, రంగనాయక సాగరు, మిడ్ మానేర్ ఆయకట్టు ఆడ లిఫ్ట్ చేసుకోవాలి. అన్నపూర్ణ, రంగనాయక సాగర్‌కు లిఫ్ట్ చేసుకోవాలి. అక్కడి నుంచి మల్లన సాగర్ లిఫ్ట్ చేసుకోవాలి. కొండపోచమ్మకు లిఫ్ట్ చేసుకోవాలి. మిడ్ మానేర్ పాయింట్ ఏదైతే ఉన్నదో అది గుండెకాయ లాంటిది. ఈ మొత్తం ఈ ఆయకట్టు. కొత్త ఆయకట్టు ఎక్కడున్నది? కాళేశ్వరంకు. మిడ్ మానేర్ దాటిన తర్వాత ఉన్నది. ఇక్కడ అన్నపూర్ణ రిజర్వాయరు, రంగనాయక సాగర్ రిజర్వాయరు, మల్లన సాగర్ రిజర్వాయరు, కొండపోచమ్మ రిజర్వాయరు, బుస్వాపూర్ రిజర్వాయరు. మొన్న నేను పోయిన గంధమల్ల పునాది వేసిండు, అది రేపు కంప్లీట్ అయితే దాని కింద కొత్త ఆయకట్టు. తర్వాత లిఫ్ట్ చేసుకున్న తర్వాత నిజామాబాదు అటు ఇటు పోతానే కదా, కామారెడ్డికి, అటు సింగూరుకు, వాటి కింద కొంత స్టెబిలైజేషన్ అనేది కొంత కొత్త ఆయకట్టు వస్తుంది. కామారెడ్డి ఏరియాలో కొత్త ఆయకట్టు వస్తుంది. బట్ అక్కడ నీళ్లు పోవాలంటే మిడ్ మానేర్ దాకా, ఇక్కడ సిరిసిల్ల పక్కన మిడ్ మానేర్ ఉంది కదా, సిరిసిల్ల నుంచి కరీంనగర్ వస్తుంటాయి ఉన్నదా, అక్కడి దాకా ఆయకట్టే లేదు. ఇప్పుడు డైరెక్ట్ ఆయకట్టు మేడిగడ్డకు లేదు, డైరెక్ట్ ఆయకట్టు అన్నారంకు లేదు, డైరెక్ట్ ఆయకట్టు సుందిళ్ళకు లేదు, డైరెక్ట్ ఆయకట్టు ఎల్లంపల్లికి ఉంది. బట్ ఈ నీళ్ళతోనే ఎల్లంపల్లికి ఆయకట్టు లేదు. నందిమేడారం పంప్ హౌస్, గాయత్రి పంప్ హౌస్, ప్యాకేజ్ 8, ప్యాకేజ్ 6 దానికి డైరెక్ట్ ఆయకట్టు లేదు. డైరెక్ట్ ఆయకట్టు ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మిడ్ మానేర్. మిడ్ మానేర్ కూడా డైరెక్ట్ ఆయకట్టు లేదు కాళేశ్వరం నీళ్ళతో. అన్నపూర్ణ రిజర్వాయర్ దగ్గర పోయేదాకా డైరెక్ట్ ఆయకట్టు లేదు. అయితే అన్నపూర్ణ రిజర్వాయర్కు గ్రావిటీతో కూడా వస్తాయి. ఒక్కటే ఒక లిఫ్ట్ అవసరమైంది మిడ్ మానేర్ నుంచి. ఎందుకంటే శ్రీరామ్ సాగర్ వరద వచ్చినప్పుడు ఆ నీళ్లతోని 18,25,000 ఎకరాలు కూడా పండియచ్చు. ఇక్కడ చిన్న చిన్న లిఫ్ట్లు అవసరమైతే మల్లన సాగర్, కొండపోచమ్మ. మరి కాళేశ్వరంది మేడిగడ్డ దగ్గర, ఇప్పుడు అన్నారం దగ్గర, సుందిళ్ళ దగ్గర ఆయకట్టే లేదు కదా, కాస్ట్ బెనిఫిట్ రేషియో ఎట్లా చూస్తారు? మొత్తం ప్రాజెక్టు చూడాలి. మొత్తం ప్రాజెక్ట్ కింద ఇది సప్లిమెంటేషనే. అంటే ఇప్పుడు నీకు శ్రీరామ్ సాగర్ వరద వచ్చింది అనుకో, ఈ లిఫ్ట్లన్నీ బందే కదా, ఈ లిఫ్ట్లన్నీ మొత్తం బందే. అప్పుడు కాస్ట్ బెనిఫిట్ రేషియో దేని చూడాలి? అన్నపూర్ణ రిజర్వాయర్కు లిఫ్ట్ పెట్టిండు మిడ్ మానేర్ నుంచి, ఆ ఒక్క లిఫ్ట్ చూడాలి కాస్ట్ బెనిఫిట్ రేషియో. కాళేశ్వరం నుంచి చూడొద్దు. రెండోది, అవును మొన్న మీద ఒక అది బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, తెలంగాణ కరువు వస్తే బాగుండు, నేను మొక్కుకుంటున్న దేవుణ్ణి అంటే ఎందుకన్నాం అంటే, మాకున్న తపన, మాకున్న ఆవేదన వీళ్ళకి ఎవరికి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక కంఫర్టబుల్ లైఫ్ వదిలిపెట్టి 96-97లో నేను అప్పటికి 10 సంవత్సరాల సీనియర్ అడ్వకేట్ని. నాకు నెలకు 50,000 రూపాయల ఆదాయం ఆ రోజుల్లో వచ్చేది. అంటే ఇప్పుడు అది ఒక 15-20 lakhsతో ఈక్వల్ కాస్ట్ ఆఫ్ లివింగ్. అయితే అంత ఇన్కమ్ వచ్చేటానికి రైతుల ఆత్మహత్యలు చూసి నేను సంపాదించుకోవడానికి నేను పుట్టలేదు, ఈ భూమి మీద పుట్టినందుకు తెలంగాణ ప్రజల కష్టాలు గోస చూడాలి. ఓ పక్క రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే నేను ఫీజులు తీసుకుంటా, కేసులు వాదించుకుంటే ఎందుకు ఉండాలి? డబ్బులు ఇస్తే అడ్వకేట్ అయినా వాదిస్తాడు కదా. ఈ రైతుల కోసం ఏదైనా ఆలోచిద్దామని చెప్పేసి ప్రాక్టీస్ వదిలిపెట్టి జయశంకర్ సార్ దగ్గర పోయి, సార్ ఎందుకు ఇట్లా చచ్చిపోతుండ్రు ఆత్మహత్యలు అంటే, ఇద్దరం కలిసి ఎంక్వైరీ చేయాలన్నా, రైతులకు ఏం కష్టం వచ్చింది, ఎందుకు వచ్చింది అని. ఆత్మహత్యలు ఎక్కడ జరిగినా కూడా ఇద్దరం తెల్లారిపోయేది, పోయి వాళ్ళకు 2,000, 3,000 అంత్యక్రియల ఖర్చులకు ఇచ్చేది. ఆ డబ్బులు కూడా మాకు గోపాల్ గారు అని సిఈసి అని ఒక ఎన్జిఓ ఉండేది ఇక్కడ హైదరాబాద్లో, బర్కత్పురాలో. ఆయన మాకు ఆ డబ్బులను కేశవరావు జాదవ్ గారి ద్వారా పంపించేవాడు. జాదవ్ సాబు, నేను, జయశంకరు, అప్పుడు మల్లెపల్లి లక్ష్మయ్య గారు, పాశం యాదగిరి, ఇట్లా అందరం కలిసిపోయి ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు ఒక 5,000, 3,000 ఇచ్చి ఆ శవాన్ని దించి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసేది. మాకు అర్థమైంది ఏంటంటే, బోర్లు వేసి నీళ్లు పడక, అప్పు చేసిన అప్పు తీర్చలేక, ఉన్న భూమి కూడా అమ్ముకొని అప్పటికి కూడా అప్పు తీరక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనేది అర్థమైంది. ఏం చేస్తే పోతుంది అంటే నీళ్ళు రావాలి. సమైక్య రాష్ట్రం ఉన్నంతకాలం ఒక్క బ్యారేజ్ కట్టరు. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే నీళ్ళన్నీ గోదావరి డెల్టా పోవాలంటే గోదావరి మీద బ్యారేజీలు కట్టద్దు. ఒక మేడిగడ్డ కట్టినందుకు ఇప్పుడు మేడిగడ్డలు లేకుండా చేసిండ్రు. పోలవరం అయ్యేదాకా వాళ్ళకి స్టోరేజ్ ఉండదు, ఇక్కడ నుంచి పోవాల్సిన నీళ్ళే. డెల్టాకు నీళ్ళు లేకపోతే పోలవరం కంప్లీట్ అయినాక కాళేశ్వరం రిపేర్ చేయరు. ఎందుకంటే గత చరిత్ర అంతా కూడా 57 ఏళ్ళ సమైక్య రాష్ట్రంలో డెల్టాకు నీళ్లు తక్కువ పడితే వాళ్ళకి ఏంటంటే గోదావరిలో రబీ పంటకు వరద రాదు, ఖరీఫ్లో నీళ్ళు వస్తాయి, అది కూడా నాట్ల టైంలో రావు. అయితే నాట్ల టైంలో మన ప్రాజెక్టులో నీళ్ళే కావాలి, రబీ పంటకు కూడా సెకండ్ పంటకు మన ప్రాజెక్టులో నీళ్ళే కావాలి.
సింగూరు నుంచి కిన్నెరసాని తాలిపేరు దాకా. సింగూరు ఎక్కడుంది? జైరాబాద్ దగ్గరలో ఉంది. దాని తలుపులు తీసి మంజీర్లో నీళ్లు పడేసి, అక్కడి నుంచి నిజాం సాగర్ తలుపులు తెరిచి, అక్కడి నుంచి శ్రీరామ్ సాగర్లో పడేసి, శ్రీరామ్ సాగర్ తలుపులు తెరిచి డెల్టాకు, శ్రీరామ్ సాగర్ తలుపులు తెరిస్తే ధవళేశ్వరం దాకపోతాయి. ఎందుకంటే మధ్యలో ఒక్క బ్యారేజ్ కట్టలేదు. ఎందుకు కట్టలేదు అని అంటే డెల్టాకు నీళ్ళ కోసం. కిన్నెరసాని ఖమ్మం జిల్లాలో ఎక్కడనో అడవిలో పవర్ అవసరాలకు కట్టుకున్న ప్రాజెక్ట్ అది. తాలిపేరు గిరిజనుల కోసం ఆదివాసీ ప్రాంతాల్లో కట్టారు చెర్ల దగ్గర. ఇవన్నీ తలుపులు తీసి డెల్టాకు నీళ్లు పంపేటోళ్ళు. మేడిగడ్డ కట్టిన కాంచి వాళ్ళకి నీళ్ళు వస్తలేవు. అయితే నేనేమన్నా అంటే ఈ మేడిగడ్డతో వదిలేద్దాం, కరువు ఎందుకు రావాలనుకున్నాం అంటే నేను చాలాసార్లు చెప్పిన, 4 ఏళ్ళ నుంచి చెప్తున్నా, మేడిగడ్డ అర్థం కావాలంటే కరువు వస్తే తప్ప అర్థం కాదు అన్న. అట్లన్నా కూడా వీళ్ళకి అర్థమైతలేదు. మేధావులకు కావచ్చు, ఈ కామెంట్స్ పెట్టేటోళ్ళకి కావచ్చు, ఎవరికి అర్థమైతలేదు. లాస్ట్కి విసుగొచ్చేమన్నా అంటే, ఇప్పుడు 1200 మంది పిల్లలు బలిదానాలు చేస్తారు. దేనికోసం? నీళ్ళ కోసం, నిధుల కోసం, నియామకాల కోసం, ఆత్మగౌరవం కోసం, స్వరాష్ట్ర పాలన కోసం. ఇవన్నీ మంట కలుపుతున్నారు కదా. సరే, కరువు వచ్చినప్పుడు అర్థమవుతుంది కాళేశ్వరం గురించి అంటే, ఆ కరువు వస్తలేదు, వీళ్ళకి అర్థమవుతలేదు. తిట్లే తిడుతున్నారు. లాస్ట్కి ఏమైందంటే కాళేశ్వరం అంటే అవినీతి కోసం కట్టిండి కేసీఆర్ అనే కాడికి వచ్చింది. కాళేశ్వరం అనేది ప్రపంచం గర్వించదగ్గ ప్రాజెక్ట్. ఒక్క కేసీఆర్ తప్ప ఇంకా ఈ ప్రపంచంలో ఎవ్వడు కాళేశ్వరం కట్టినా కూడా 2 లక్షల కోట్లు అయ్యేది. కాళేశ్వరంను కేసీఆరే కాకుండా, మళ్ళీ చెప్తున్నా నేను, ఈ ప్రపంచంలో ఎవ్వడు కట్టినా 2 లక్షల కోట్లు అయ్యేది. ఆయన ఎంత పొదుపు చేసిండో నాకు తెలుసు. వాళ్ళు చెప్పుకుంటే బాగానే ఉండేది, వాళ్ళు చెప్పుకోవట్లేదు. ఇప్పుడు ఎక్కడ కూడా భూమిని ల్యాండ్ అక్విజిషన్ చేయకుండా నది గర్భంలోనే నీళ్లు ఉండేటట్టుగా ప్లాన్ చేసి, ఎప్పుడో ఎల్లంపల్లి దగ్గర నుంచి కాళేశ్వరం దాకా ఎండిపోయింది గోదావరి. మీరు చెప్తుంది బాగానే ఉంది. మరి అంత పెద్ద ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులో ఆ పేర్లు కుంగిపోవడం కంచెల్లి అప్పటి నుంచి వరుస వివాదాలు. ఒకటి చెప్పనా నీకు, బాల్యారిష్టాలు రాకుండా ఏ పిల్లోడు పెద్దోడు కాడు. బాల్యారిష్టాలు రాకుండా ఏ ప్రాజెక్టు కూడా నిలబడలే. వీళ్ళకేమో డ్యామ్లకు, బ్యారేజ్లకు తేడా తెలియదు. రేవంత్ రెడ్డి కొత్తగా ముఖ్యమంత్రి అయినప్పుడు చాలా కాలం, ఒక 100 మీటింగ్లలో ఇసుకల కడతారు. ఎవడన్నా ఇసుకల డ్యాములు కట్టారు, ఇసుకల బ్యారేజీలు కడతారు. రాళ్ళు ఉన్న కాడ డ్యాములు కడతారు. కొంతమంది ఇంజనీర్లు అనుకున్న ప్రజాప్రతినిధులు కూడా ఇంటికి తీసుకుపోయి షోకేస్ పెట్టి ఆర్డరాకు వచ్చేదాకా తవ్వాలి. అంటే తెలంగాణ వాళ్ళకు తెలివులు లేవు, తెలంగాణ వాళ్ళకు నీళ్ళ మీద అవగాహన లేదు అనేది నిరూపించుకున్నారు. అంత పై స్థాయిలో ఉన్న వాళ్ళే, ముఖ్యమంత్రి స్థాయిలో, ఎంపీల స్థాయిలో ఉన్న వాళ్ళే నిరూపించుకున్నారు. ఇటువంటి దద్దమ్మలు ఉన్నారు కాబట్టే 57 ఏళ్ళు తెలంగాణ నీళ్ళ కోసం గోసపడ్డది. ఆంధ్రులకేమో అర్ధర్ కాటన్ బ్యారేజ్ కట్టినప్పటి నుంచి నీళ్ళ విలువ తెలుసు, బ్యారేజీలు ఎంతో తెలుసు, నీళ్ళని ఎట్లా వాడుకోవాలో తెలుసు. ఈ తెలంగాణ ప్రజాప్రతినిధులకు నీలం సంజయ్ రెడ్డి మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 9 ప్రాజెక్టులను 2 వక్రీకరించిండు. నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ 7 రద్దు చేసిండు. ఒక్క నాయకుడు కూడా మాట్లాడలేదు వాటి మీద. ఎప్పటిదాకా? 1996లో మేము మాట్లాడేదాకా, జయశంకర్ సారు, నేను, అప్పుడు ప్రభాకర్ గారని ఈఎన్సీ రిటైర్డ్, మేము మాట్లాడేదాకా ఒక్క నాయకుడు మాట్లాడలేదు. అసెంబ్లీలో మాట్లాడలేదు, పార్లమెంట్లో మాట్లాడలేదు. ఆంధ్ర వల్ల మోచేతి నీళ్ళు తాగిన ఈ నాయకుల కేసీఆర్ గారి గురించి మాట్లాడేది. వాళ్ళ వారసత్వం కాదా ఇది? చంద్రబాబు నాయుడు బూట్లు చూసేటోడు, బూట్లు మోసేటోడు కూడా కాళేశ్వరాన్ని అర్థం చేసుకోగలుగుతాడా? నేనేమంటున్నా అంటే, కడుపు మండి కరువు వచ్చినప్పుడు అర్థమైందంటే కరువు వస్తలేదు కదా. సరే, వీళ్ళకి అర్థం కావడానికైనా ఒకసారి దేవుని మొక్కుందాం. ఏమైతే ఒక్కసారి కరువు వస్తే చచ్చిపోతారా? వలసపోతారు, మా అంటే చచ్చిపోతారా? కానీ అర్థమవుతుంది కదా. సరే, నాకు కూడా మంచిగా అనిపించింది. ఇట్లా తిట్టినందుకన్నా కొన్ని 100 మంది స్పందించారు. నన్ను తిట్టవచ్చు, నేను వాళ్ళకి థ్యాంక్ చెప్పదలుచుకున్నాను. ఎందుకు తెలుసా? ప్రజల మీద మీకు కన్సర్న్ ఉన్నదా? నేను కరువు వస్తుందంటే ప్రజలు చచ్చిపోతారు, కరువు వస్తుందని ఎట్లా అంటాడు ఈయనే అని మీరు ప్రశ్నిస్తున్నారు కదా. అంటే ప్రజల పట్ల మీకు కన్సర్న్ ఉన్నది. ఇక ఇప్పుడు దారికి రండి. మీకు ప్రజల పట్ల కన్సర్న్ ఉంది కదా, కరువు వస్తుంది అన్నందుకు నన్ను తిట్టింది కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డిని తిట్టాను. ఎందుకంటే పక్కన 100 టీఎంసీలు పోతాయి. పక్క నుంచి 100 టీఎంసీలు పోతే స్విచ్ ఎత్తే నీళ్ళు వస్తాయి. స్విచ్ ఎత్తే నీళ్ళు వచ్చుడు మంచిదా? వానదేవుడికి కప్పతల్లి ఆటాడి వానదేవుడా వర్షం కురిపించని మొక్కితే మంచిదా? సోయి వచ్చింది కదా మీకు. ప్రజల పట్ల కన్సర్న్ ఉన్నది కాబట్టి నన్ను తిట్టారు కదా. సరే, కరువు వద్దేమొద్దు, నీళ్ళను ఆన్ చేయమనండి. ఇప్పటికీ 39% డిఫిసిట్ ఉంది రెయిన్ఫాల్. హైదరాబాద్లో పడ్డంత మాత్రాన రూరల్లో పెద్దగా చెరువులేం నిండలేదు, బాగులేం బారలేదు. మరి పక్క నుంచి కాళేశ్వరంలో 100 టీఎంసీలు పోతాయి, 1 కాదు 2 కాదు. పక్కన శ్రీశైలం ప్రాజెక్ట్ నిండిపోయి
రాయలసీమకి ఎత్తుకొని పోతున్నారు నీళ్ళు. మరి పంపులు ఆన్ చేయమని. మీరు సోయి ఉన్నోళ్ళే కదా, మీకు తెలివి ఉన్నోళ్ళే కదా, మీకు ఒక సోయి ఉంది కదా, వర్షాలు పడకపోతే కరువు వస్తుందని. మరి పక్కన నీళ్లు ఉన్నాయి కదా. తెలంగాణ మొత్తం నాశనమైందే ఈ గోదావరి మీద, కృష్ణ మీద అవగాహన లేక. ఇప్పుడు నేను ఎప్పుడో ఒక 40 ఏళ్ళ కింద నాగర్ కర్నూలు పోవడానికి బస్సు ఎక్కిన, ఎంజీబీఎస్, అప్పుడు గౌలిగూడ. బస్సులో కూర్చున్నా, ఏదిలో పోవాలి, నీళ్ళ కోసమే మీటింగ్ పెట్టాను 40 ఏళ్ళ కింద. అయితే ఆ పక్క సీట్లో ఒక ఆయన కూర్చున్నాడు. పక్క సీట్లో కూర్చున్న ఆయనకు నేను అడిగిన, పెద్ద మనిషి రుమాలు చుట్టుకున్నాడు. ఈ రుమాలు చుట్టుకున్న ముసలాన్ని ఏమడిగినా అంటే, బాపు ఎక్కడ పోతున్నావు అంటే, నాగర్ కర్నూలు. మీ ఊరు ఎక్కడన్నదన్న. ఇంకా ఫలానా దగ్గర కొల్లాపూర్లో ఉంది, మా మా ఊరు పక్క నుంచే కృష్ణానది పోతుంది అన్నాడు. మీ దగ్గర పంటలు పండుతున్నాయా, ఎట్లున్నది అన్న. ఏ కాలమే అయితే లేదు కదా అన్నాడు. కాలం అయితే లేదు కదా తాత, మీ పక్క నుంచి కృష్ణానదిలో నీళ్ళు పోతానే అన్న. ఎందుకు పోతలేవు, ఎప్పటికి పోతానే అంటే, నువ్వు పక్క నుంచి నది పోతుంటే ఆపుకొని మలుపుకోవాలన్న తెలివి లేవు. కాలం అయితే లేదని ఆకాశం కోసం చేయడ్డం పెట్టుకొని చూస్తాను. మేఘాలు వస్తానయా, వానదేవుడు. చిన్నప్పుడు కప్పతల్లి ఆట ఆడేది, నేను కూడా ఆడినా. బుడగోసులు పెట్టుకొని స్టూడెంట్గా ఉన్నప్పుడు ఒక కప్పను పట్టుకొని, ఆ కప్పను ఒక కొయ్యకు కట్టి కర్రకు, దానికి ఒక గుడ్డలు కట్టి ఇంటింటికి పోతే ఇంటింటి నుంచి చెంబులల్లో, గ్లాసులలో నీళ్ళు తెచ్చి ఆ కప్ప మీద నీళ్ళు పోసేటోళ్ళు. అప్పుడు వర్షాలు వస్తాయి. మా మీద కూడా పోసేటోళ్ళు, కప్పతల్లి కడవడే నీళ్ళు అని. ఇప్పుడు బుడగోసులు పెట్టుకొని కప్పతల్లి ఆట ఆడన్న. పక్క నుంచి కృష్ణా గోదావరి నీళ్లు పోతుంటే ఆనాడంటే ఆ ముసలానికి తెలియదు. వాళ్ళ బతుకంతా కూడా వర్షం నీళ్ళ మీదే తెలంగాణ ఆధారపడి ఉండే. వాడేమో ప్రాజెక్టులు పైనోడు కట్టుకుంటాడు, కిందోడు కట్టుకుంటాడు, మనకు మాత్రం ప్రాజెక్టులు కట్టారు. కానీ ఇప్పుడన్నా కాళేశ్వరం కట్టినాకన్నా సోయి తెచ్చుకోవాలి కదా. కాళేశ్వరంలోకి వెళ్ళి వరద నీళ్ళు పోతాయి, పంపులు ఆన్ చేస్తే నీళ్ళు వస్తాయి, ఏమంటారు కడుపు గాలి. ఒకసారి వర్షాలు పడకపోతే తెలుస్తుంది వీళ్ళకు అని, వాళ్ళ కోసం అన్న మాటలు అవి. రైతుల కోసమో ఇంకోరి కోసమో కాదు. ఈ తెలివి లేని దద్దమ్మలకు తెలివి వస్తుందేమో ఇట్లన్నా అని. సరే ఏదన్నా కానీ ప్రజల పట్ల సోయి ఉన్నదని అన్నారు కదా, మీరు వర్షాలు రావద్దని అంటారా అంటే, మీరు నిజంగానే రైతుల పట్ల మీకు ప్రేమ ఉన్నట్టే కదా. మరి ఇప్పుడు ఆన్ చేయండి, మీరు రేవంత్ రెడ్డి తిట్టండి, ఇప్పుడు ఎందుకు ఆన్ చేస్తలేడు. ఇప్పటికి కూడా నాకు ఒక 40 ఏళ్ళ కింద ఒక విలేకరు నా ఇంటర్వ్యూ తీసుకొని, దేవుడు ప్రత్యక్షం అయితే మీరు ఏం అడుగుతారు అంటే, దేవుని నమ్మను అన్న. నమ్మకపోయినా పర్లేదు, ఒకవేళ ప్రత్యక్షం అయితే ఏం అడుగుతారు అంటే, బుద్ధి లేని జనానికి జ్ఞానాన్ని ఇవ్వమని అడుగుతా అని చెప్పి. 40 ఏళ్ళ తర్వాత కూడా నా స్టేట్మెంట్ అదే. ఇప్పటికి రాలేదు బుద్ధి, జనానికి కాదు, మేధావులకు రాలేదు. ఎవరో కొద్దిమంది ఎక్సెప్షన్. కాళేశ్వరాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు 11వ వ్యక్తి దొరకడు నీకు తెలంగాణలో. రాజకీయ నాయకులల్లో, ఇంజనీర్లల్లో, టీఆర్ఎస్ పార్టీలో ఒక 2-3 ఉంటారు కొంచెం కాళేశ్వరం అర్థమైన వాళ్ళు, ఒక 4-5 ఉంటారు. ఇంజనీర్లలో ఒక 4-5 ఉంటారు. మిగతా వాళ్ళకి అసలు నేర్చుకోవాలని, వాళ్ళు నేర్చుకుంటే అర్థమవుతుంది. అంటే ఇక్కడ మీరు కాళేశ్వరానికి అన్డిసైడెడ్గా మీరు సపోర్ట్ చేస్తారు, బట్ కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పేసి ఒకటి చెప్తారు. నేనేమంటున్నా, ఈ ప్రపంచంలో అవినీతి జరగనిది ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఉందా, బాల్యారి ఇష్టాలు రాని ప్రాజెక్ట్ ఏదైనా ఉందా అని ఛాలెంజ్ చేసిన. ఒక్క ప్రాజెక్టు కూడా ఇబ్బందులు లేకుండా ఇనాగరేషన్ నోచుకున్నది చెప్పండి అని. పోలవరం ఏమైంది, డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకపోయిందా, దాని గురించి ఎవడు మాట్లాడేందుకు. ఎన్ని బ్రిడ్జిలు కడుతుంటే కూలిపోతున్నాయి. నాగార్జున సార్లో ఎన్ని ఉన్నాయి తొర్రలు. నాగార్జున సార్ కట్టినప్పుడు ఇబ్బందులు రాలేదా. 75 ఏళ్ల కింద కట్టిన తుంగభద్ర ప్రాజెక్టు స్టార్టింగ్లోనే కొట్టుకపోయింది. అసెంబ్లీలో పెద్ద చర్చ జరిగింది. హైదరాబాద్ అసెంబ్లీలో ఆ రోజుల్లో బురుగుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తుంగభద్ర నదికి వచ్చిన నష్టం గురించి ఆయన అసెంబ్లీలో మాట్లాడాల్సి వచ్చింది. శ్రీరామ్ సార్కు నష్టాలు రాలేదా, ఇబ్బందులు రాలేదా, కడెం ప్రాజెక్టు రాలేదా, మూసీ ప్రాజెక్టు రాలేదా, ఏ ప్రాజెక్టు రాలేదు. ఇవాళ కూడా నువ్వు కెమెరా తీసుకొని నాగార్జున సార్ లోపల కనుక నువ్వు కెమెరా పట్టుకొని పోతే, నీ కెమెరామెన్తో నువ్వు మాట్లాడే మాట కూడా వానికి వినబడదు, కెమెరామెన్కి వినబడదు. ఎందుకంటే అంత పెద్ద ఎత్తున లీకేజెస్ ఉంటాయి లోపల. సీపేజీలు, లీకేజీలు అనేటిది ప్రాజెక్టు కట్టాక సెటిల్ కావడానికి కొంత టైం పడుతుంది. అందుకే తెలుగు లేని వాళ్ళు ఏం మాట్లాడినా కూడా మనం ఏమనుకోవాలి చెప్పండి. నీళ్ళ గురించి తెలియదు, ప్రాజెక్టుల గురించి తెలియదు, బ్యారేజ్కు డ్యాముకు తేడా తెలియదు. నేను కామన్ మ్యాన్ గురించి మాట్లాడతలేను. నేను మాట్లాడేది పొలిటీషియన్స్ గురించి, ఈ సూడో మేధావుల గురించి. వాళ్ళు ఒక్కొక్క దానిలో మేధావులే కావచ్చు. ఒక ఆయన ఐఏఎస్ ఆఫీసర్ నాడు, మేడిగడ్డ కట్టినప్పుడు ఆయన కలెక్టర్ అక్కడ. ఆయనకు విద్యారంగం మీద బాగా నాలెడ్జ్ ఉంది, ఆయన పనిచేసిన రంగాల మీద నాలెడ్జ్ ఉంది. సరే ఐఏఎస్ కాబట్టి గౌరవిస్తాం. నీళ్ళ గురించి వనమాలు తెలియదు, తెలుసుకునే ప్రయత్నం చేయడు. ఇంకొక ఆయన మాజీ కలెక్టర్, ఓ పార్టీ పెట్టిండు, ఓ ప్రజాస్వామ్య పార్టీ పెట్టిండు, ప్రజాస్వామ్య సంఘం పెట్టిండు, ముఖ్యమంత్రుల దగ్గర సెక్రటరీలో పనిచేసిండు, పాడిందే పాటరా పాసువాళ్ళని అన్నట్టుగా ప్రతిసారి టీవీలో ముందుకు వచ్చి కాళేశ్వరం తెల్ల ఏనుగు, కాళేశ్వరం ఖర్చు బాగా. నాయన కాళేశ్వరం అనేది నీ నాగార్జున సార్ లాంటి ఒక ఏరియాకి ఇరిగేషన్ ఇచ్చే ప్రాజెక్టు కాదురా బాబు. నీకు ఇదే అర్థం కాకపోతే నువ్వు ఎట్లా మేధావి. ఈ వీళ్ళని చూసి నేను ఏమనుకోవాలి చెప్పు. ఇప్పుడు అందరు మూర్ఖుల మధ్యలో మనం ఏం మాట్లాడినా
తెలుతలేదు. ఆ మూర్ఖులే మనల్ని తిడతా ఉంటారు. సరే తిట్లన్నీ భరిద్దాం ప్రజల కోసం. ఇది తిట్టినా సోయి వస్తలేదు కదా. ఎట్లుంటది కాళేశ్వరం రిపోర్ట్ కూడా కమిషన్ కూడా రెడీ అయింది. మొత్తం చాలా మందిని విచారించింది. అవును. ఇర్రెగ్యులారిటీస్ అడిగారు వాళ్ళు. ఇర్రెగ్యులారిటీస్ అంటే అదేమన్నా పియర్స్ కుంగడానికి ఏమన్నా టెక్నికల్ ఫెయిల్యూర్స్ కారణమా? లేకుంటే ఎవరిదైనా నెగ్లిజెన్స్ కారణమా అని అడిగారు. నువ్వు కాళేశ్వరం నిజంగానే అవినీతి జరిగితే నువ్వు పీసీ ఘోష్ కమిటీలో అవినీతి మీద ఎందుకు పెట్టలేదు? ఆడ అవినీతి మీద విచారణ జరగలేదు కదా. పోనీ మాదేవ్ పోలీస్ స్టేషన్‌లో ఇక్కడ కట్టిన దాంట్లో ఇంత అవినీతి జరిగిందని నువ్వు కంప్లెయింట్ ఇచ్చినావా? సిబిఐకి ఇచ్చినావా? ఈడీకి ఇచ్చినావా? లేకుంటే పోలీస్ స్టేషన్‌లో ఇచ్చినావా? ఏసీబీకి ఇచ్చినావా? ఎట్లా మాట్లాడతావు అవినీతి అని? జలశక్తి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు సమాధానం చెప్పిండు పార్లమెంట్లో కాళేశ్వరంలో ఏం జరగలేదని. మరి ఆనాడు జలశక్తి మంత్రి బీజేపీ మంత్రి పార్లమెంట్లో చెప్పిన దాన్ని నమ్మాలనా? లేకుంటే దిమాక్ లేని మాటలు మాట్లాడినందుకు నిన్ను నమ్మాలనా? ఈ మధ్యన మీరు చూసిర్రు కావచ్చు. వరుసగా ఈఎన్సీలు ఏదైతే దొరుకుతున్నారో ఈ కాళేశ్వరం సంబంధించిన ఏం దొరికినాయి? 200 కోట్లు రాదు. 200 కోట్లు 300 కోట్లు అని పేపర్లో రాసిండ్లు. ఇంజనీర్లు ఎంత సంపాదించుకుంటే కేసీఆర్ ఎంత సంపాదించుకోవాలని ఒక్క చెప్పేసి కూడా నిమిషం. ప్రచారం జరుగుతుంది. మొదటి రోజు 200 కోట్లు 300 కోట్లు అని రాశారు. ఉం. రెండో రోజు 6 కోట్లు 9 కోట్లు అని రాశారు. రేపు కోర్టు పోయినాక అవి ఎన్ని కోట్లు అయితే మనకు తెలియదు. అంటే పట్టుకోగానే దొంగన. పోనీ అంటే వాళ్ళు డిస్ప్రపోర్షేషన్ అంటే వాళ్ళ సాలరీస్కును వాళ్ళ ఆదాయానికి సంబంధం లేదు అంటారు. ఆదాయానికి పింఛన్ సురేష్, ఇప్పుడు నువ్వు ఒక 20 ఏళ్ళ నుంచి రాజకీయ నాయకులను చూస్తున్నావు కదా. 20 ఏళ్ళ కింద వీళ్ళ ఆస్తులేని అందరి చంద్రబాబు నాయుడుతో సహా ఇప్పుడు ఎంత ఉన్నాయి? అంటే వీళ్ళంతా నిజాయితీగా చెమటంతా రక్తం అంతా దారపు సంపాదించింది. అంటే వాడు 24 గంటలు పనిచేసిన అట్లా అవమానించవచ్చు. ఏ ప్రాజెక్టులోనైనా 8 గంటలు పనిచేస్తారు ఇంజనీర్లు. 24 అవర్స్ భార్యా పిల్లలను వదిలిపెట్టి నిద్రాహారాలు లేకుండా ఈ 3 ఏళ్లలో ఆ ప్రాజెక్ట్ అయిందంటే ఎట్లా అవుతుంది? అది 3 షిఫ్ట్లలో పనిచేశారు కదా. సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది కదా ఇప్పటికీ. అటువంటి వాళ్ళని అవమానిస్తావా ఏసీబీకి బట్టి? నీకు పట్టేయడానికి వీళ్ళే దొరికిందా మరి? కాళేశ్వరం ఇంజనీర్లే. ఏ ప్రాజెక్టులైనా అవినీతి అనేది సహజంగా జరుగుతుంది. ఇప్పుడు నీకు ఎంతమంది టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లను మీరు జైల్లో పెట్టారు? మున్సిపల్ చాలా అవినీతి. ఎంతమంది పోలీస్ ఆఫీసర్లను జైల్లో పెట్టారు? అసలు మోస్ట్ కరప్టెడ్ డిపార్ట్మెంట్ ఏంది అంటే కరప్షన్ అరికట్టాల్సిన డిపార్ట్మెంట్స్. మోస్ట్ పొల్యూషన్ అరికట్టాల్సిన కాడ కరప్షన్ ఉంటుంది. టౌన్ ప్లానింగ్లో కరప్షన్ ఉంటుంది. ఎక్సైజ్లో కరప్షన్ ఉంటుంది. R&Bలో కరప్షన్ ఉంటుంది. పంచాయతీరాజ్లో కరప్షన్ ఉంటుంది. ఏ శాఖలో లేదు కరప్షన్? ఎంతమందిని పట్టుకున్నారు మీరు? కావాలని కక్షపూరితంగా కాదా నువ్వు చేసేది కాళేశ్వరం మీద? మరి మిగతా ప్రాజెక్టులలో కూడా ఇంజనీర్స్ ఉన్నారు కదా. అసలు కాళేశ్వరంకు మంత్రిమండలి అనుమతులే లేవు అని చెప్పేసి కూడా కొత్తగా ఇప్పుడు చెప్తున్నా. దానికి ఈటెల రాజేందర్ అప్పట్లో ఉన్న మంత్రి కూడా చెప్పిండు. ఖచ్చితంగా కేసీఆర్ చాలా స్పష్టంగా పీసీ ఘోష్ గారు చూసుకుంటారు, మనకెందుకు అది. అంటే ఎందుకు ఇంత కాళేశ్వరం మీద ఇంత నెగిటివిటీ కావాలని ఎందుకు అంటే నిజంగా మంచి ప్రశ్న అడిగినావు. ఈ మొత్తం 1 అవర్ డిస్కషన్లో నువ్వు అడిగిన మంచి ప్రశ్న ఇదే. ఎందుకంటే మిగతా మంచి ప్రశ్నలే, కానీ ఇది అన్నిటికంటే మంచి ప్రశ్న. ఎందుకు అంటే కాళేశ్వరం మీదనే ఎందుకు ఇట్లా కక్ష కట్టిందంటే కాళేశ్వరంతో తెలంగాణ సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. ఇరిగేషన్స్ కాళేశ్వరంతో నిండు కుండలాగా తెలంగాణ తలపిస్తుంది. కాళేశ్వరంతో కేసీఆర్కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చి నచ్చాయి వాళ్ళు. ప్రజలు ఎప్పుడు దరిద్రులుగానే ఉండాలి, అడక తినటోళ్ళలాగానే ఉండాలి. రైతులు ఎప్పుడు వలసలు పోతూనే ఉండాలి. ఎందుకంటే హైదరాబాద్లో బంగ్లాలు కట్టుకోవాలంటే పాలమూరులో రైతులు పచ్చగా ఉంటే ఎవడొచ్చి నీకు తట్టమేయాలి? ఇక్కడ లేబర్ దొరుకుతలేరు, పనులు దొరుకుతలేరు అంటారు కదా. కాబట్టి వాళ్ళు పని చేయాలి. వాళ్ళు సుఖంగా ఉండొద్దు, వాళ్ళు పంటలు పండించుకోవద్దు. వీళ్ళ బిల్డింగ్లలో కూల్ చేయడానికి కదా వాళ్ళు పుట్టింది. వాళ్ళు లేబర్గానే ఉండాలి. లేబర్ కొడుకు లేబరే కావాలి. మనకి భూమి ఉన్నా కూడా అది నెర్రలు పారాలి, తొండలు గుడ్లు పెట్టాలి, పల్లేరులు మొలవాలి. వీళ్ళంతా 57 ఏళ్ళు చేసింది ఏంది? హైదరాబాద్లో బంగ్లాలు కట్టడానికి లేబర్గా మార్చారు కదా. వాళ్ళు ఎప్పుడు బిచ్చగాలుగానే ఉండాలి. నీ సబ్సిడీల మీద, నువ్వు వేసే ఎంగిల్ మెతుకుల మీద ఆధారపడుకుంటూనే ఉండాలి. ఇది కదా ఈ దొరలది. ఏంటంటే ఆయన పుట్టింది బెల్మ కమ్యూనిటీ కావచ్చు, కానీ ఎన్నడూ దొరలాగా లేడు. ఆయన ప్రజల పట్ల మమకారం ఉంది, ప్రేమ ఉంది. ఎన్నోసార్లు కళ్ళల్లో నీళ్ళు రాలంగా చూసినాం. వీళ్ళకి ఏమన్నా పట్టింపు ఉన్నదా? ఒక్కనాడు జై తెలంగాణ అనేటోడు, కాళేశ్వరం ఏందో తెలియనాడు, కూలేశ్వరం అని మాట్లాడేటోడు వాళ్ళు చెప్తే వినాలనా? ఇప్పుడు కాళేశ్వరం దగ్గర ఉరిదీయాల కేసీఆర్ అంటున్నావు. ఎందుకు ఉరిదీయాలి? నీకు ₹1 అవినీతిని రుజువు చేస్తే దమ్ము ధైర్యం లేదు, నువ్వు ఉరిదీస్తావు.